భారత్కున్న ధైర్యం ఏంటంటే అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో పుట్టుకల రేటు తగ్గింది, యువతరం రేటు తగ్గింది. వాళ్ళకి మాన్యువల్ రీసోర్సెస్ దొరక్క ఇప్పుడు జర్మనీ లాంటివాడు మనతో ఒప్పందం కుదుర్చుకున్నాడు, జపాన్ లాంటివాడు మనతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. మనుషులు కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి యుక్త వయస్కులైనటువంటి వాళ్ళు, శారీరక శ్రమ చేయగలిగినటువంటి వాళ్ళు కానీ, మానసిక శక్తివంతులైనటువంటి వాళ్ళు కానీ, తెలివైనటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సిందే. అది చైనా మీదనైనా భారత్ మీదనైనా సరే. చైనా వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు తక్కువ, భారతదేశంలో ఇంగ్లీష్ మీద పట్టు ఎక్కువ. చైనాతో కంపేర్ చేస్తే, అమెరికాతో కంపేర్ చేయకూడదు. ఈ దేశాల్లో, ఈ రెండు దేశాల్లో చూస్తే చైనా వాళ్ళకి చైనీస్ భాష మీద ఉన్నటువంటి కమాండ్తో కంపేర్ చేస్తే మన వాళ్ళకి మాతృభాష కంటే కూడా ఇంగ్లీష్ మీద పట్టు కాస్త ఎక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతదేశం అనేటటువంటిది 2030 నాటికి అతిపెద్ద శక్తిగా ఎదగబోతోంది. ఇదే ఇప్పుడు అమెరికాకి కడుపు మంట. అదే సందర్భంలో చైనాకి రహస్య శత్రు మిత్రులు అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్ళు కలిసినే భారత్ మీదన కుట్రలు పొందుతున్నారు. అదే ఇక్కడ చర్చ.